అగ్రిమెంట్ భార్య పార్ట్ 14. దేవేంద్ర నాయక్ కారును అత్యంత వేగంగా పోనిచ్చి సిటీ హాస్పిటల్ బ్యాక్ యార్డ్ పార్కింగ్ ఏరియాకు చేరుకున్నాడు. అతను ఆవేశంగా కారు దిగబోతూ ఉండగా పక్కనే ఉన్న అతని రైట్ హ్యాండ్ గుండా అతని చేతిని పట్టుకుని ఆపాడు. దేవేంద్ర నాయక్ సార్, ఒక్క నిమిషం ఆగండి, ఆవేశపడకండి. హాస్పిటల్ చుట్టూ పోలీసులు సివిల్ డ్రెస్లో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ కళ్ళన్నీ మన వైపే ఉన్నాయి. మీరు చేసే ఒక్క చిన్న తప్పు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మీరు కనుక ఇప్పుడు నేరుగా లోపలకు వెళితే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం 100% ఉన్నది సార్ అని తీవ్రంగా హెచ్చరించాడు. అది వినగానే దేవేంద్ర నాయక్ ముఖంలో క్రూరమైన నవ్వు వచ్చింది. అతను హేళనగా చూస్తూ, అరే మూర్ఖుడా, ఆ పోలీసులు నన్ను కాదు కదా, నా నీడను కూడా తాకలేరు. ఎందుకంటే ఈ ప్రతాప్ వర్మ నా కన్న కొడుకు అనే నిజం ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికి తెలియదు. ఈ ప్రపంచం అంతా అతన్ని రామచంద్ర వర్మ చిన్న కొడుకు అనుకుంటున్నారు. కాబట్టి అండర్ వరల్డ్ డాన్ దేవేంద్ర నాయక్ ఒక వర్మ వంశపు వారసుడిని చూడటానికి హాస్పిటల్కు వస్తాడు అని పోలీసులు తమ కలలో కూడా ఊహించలేరు. నువ్వు ఎక్కువ ఊహించుకుని భయపడకు, నేను చాలా సురక్షితంగానే ఉన్నాను అని గర్వంగా చెప్పి కారు డోర్ తెరిచి లోనికి నడిచాడు. కానీ అతను ఐసీయూ వార్డు ఉన్న ఫ్లోర్లోనికి రాగానే అక్కడ వార్డు బయట నలుగురు తుపాకులు పట్టుకుని ఉన్న హై ప్రొఫైల్ పోలీసులు గస్తీ కాయటం చూసి దేవేంద్ర నాయక్ అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. అతని మనిషి మళ్ళీ భయపడుతూ, సార్ వద్దు సార్, వెనక్కు వెళదాము. పోలీసులు అలర్ట్గా ఉన్నారు అని బ్రతిమిలాడాడు. కానీ దేవేంద్ర నాయక్ కళ్ళల్లో కొడుకుపై ఉన్న మమకారం కదిలించింది. నా కన్న కొడుకు లోపల ప్రాణాపాయంలో ఉన్నాడ్రా, వాడిని చూడకుండా నేను ఈ హాస్పిటల్ దాటి వెళ్ళను, నా రూటు మారుస్తాను అంతే అని తెగేసి చెప్పాడు. వెంటనే అతను పక్కనే ఉన్న డాక్టర్ స్టాఫ్ చేంజింగ్ రూమ్లోనికి ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళాడు. అక్కడ హ్యాంగర్కు ఉన్న ఒక డాక్టర్ వైట్ ఆప్రాన్ తీసుకొని వేసుకున్నాడు. అలాగే పక్కనే టేబుల్ పై ఉన్న ఒక లేడీ డాక్టర్ పర్సులోనే అడ్వాన్స్డ్ మేకప్ కిట్ తీసుకున్నాడు. అద్దం ముందు నిలబడి కేవలం 5 నిమిషాల్లో తన ఒరిజినల్ ముఖాన్ని గడ్డాన్ని గుర్తుపట్టలేనంతగా మేకప్తో ఒక ముసలి డాక్టర్లా మార్చేసుకున్నాడు. ముఖంపై సర్జికల్ మాస్క్ ధరించి అద్దంలో తన ముఖాన్ని చూసుకొని ఒక పైశాచిక నవ్వు నవ్వాడు. అది చూసి అతని పక్కనే ఉన్న గూండా నోళ్ళెల్లబెట్టాడు. వావ్ దేవేంద్ర నాయక్ సార్, అద్భుతం, మిమ్మల్ని ఈ వేషంలో చూస్తే ఇప్పుడు ఆ పోలీసులు కాదు కదా, మన సొంత గ్యాంగ్ వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు సార్ అన్నాడు ఆశ్చర్యపోతూ. వైద్యుడి వేషంలో చేతిలో ఫైల్ పట్టుకుని నడుస్తూ ఉన్న దేవేంద్ర నాయక్ను ఐసీయూ బయట ఉన్న పోలీసులు కనీసం అనుమానించలేదు, అడ్డుకోలేదు. అతను చాలా ఈజీగా పోలీసుల కళ్ళు కప్పి ఐసీయూ వార్డులోనికి అడుగుపెట్టాడు. లోపల మెడికల్ మిషన్ల మధ్య వెంటిలేటర్పై ప్రాణాల కోసం కొట్టు మిట్టాడుతూ ఉన్న కొడుకు ప్రతాప్ను చూడగానే ఆ మాఫియా డాన్ గుండె ఒక్కసారిగా తరుక్కుపోయింది. వాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కొడుకు నుదుటిని నిమరటానికి దేవేంద్ర నాయక్ ఎంతో ఆవేదనతో ముందుకు వెళ్ళాడు. కానీ అతను ప్రతాప్ శరీరాన్ని తాకబోయే సరిగ్గా అదే మైక్రో సెకండ్లో రూమ్ మూలల్లో డాక్టర్ల వార్డు బాయ్స్లా నటిస్తూ ఉన్న కొందరు వ్యక్తులు మెరుపు వేగంతో ముందుకు వచ్చారు. వాళ్ళు తమ జేబుల్లో నుంచి గన్స్ తీసి నేరుగా దేవేంద్ర నాయక్ తలకు గురిపెట్టి అతన్ని చుట్టుముట్టారు. ఆ టీంకి హెడ్గా ఉన్న సివిల్ డ్రెస్ పోలీస్ ఆఫీసర్ గట్టిగా, హ్యాండ్స్ అప్ దేవేంద్ర నాయక్, యు ఆర్ అండర్ అరెస్ట్ అని అన్నాడు. ఆ మాట వినగానే దేవేంద్ర నాయక్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. అతని కాళ్ల కింద భూమి కుంగిపోయింది. నేను ఈ వేషంలో వస్తాను అని వీళ్లకు ఎలా తెలిసింది? అసలు నేను ప్రతాప్ తండ్రిని అనే రహస్యం వీళ్లకు ఎవరు చెప్పారు? అంటే అంటే ఇదంతా ఆ అభిరామ్ వర్మగాడి ముందస్తు ప్లానా అని వాడు కళ్ళు తేలేసి అర్థం చేసుకున్నాడు. కానీ దేవేంద్ర నాయక్ అంత తేలికగా దొరికేవాడు కాదు. ఆ గదిలో నుండి బయటకు వెళ్లే మెయిన్ డోర్ క్లోజ్ అయిపోవటంతో వాడు ఏమాత్రం ఆలోచించకుండా ఐసీయూ వార్డుకు ఉన్న పెద్ద గ్లాస్ కిటికీ వైపునకు మెరుపు వేగంతో పరిగెత్తి ఆ అద్దాన్ని పగలగొట్టి కిందకు దూకపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ తన గన్తో కాల్పులు జరిపాడు. ఆ బుల్లెట్ నేరుగా వెళ్తూ ఉన్న దేవేంద్ర నాయక్ ఎడమ భుజానికి గట్టిగా తగిలి రక్తం చిమ్మింది. అయినా సరే ఆ భయంకరమైన నొప్పితోనే
దేవేంద్ర నాయక్ కిటికీలో నుంచి హాస్పిటల్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలోనికి దూకేశాడు. కింద పడి దొర్లుకుంటూ లేచి గాయపడిన భుజాన్ని పట్టుకొని పరిగెత్తసాగాడు. వాడు తప్పించుకుంటున్నాడు, షూట్ హిమ్ అని అరుస్తూ పోలీసులు కూడా కిటికీలో నుంచి కిందకు దూకి అతని వెంటపడ్డారు. భుజం నుండి రక్తం కారుతోంది. వెనుక పోలీసులు గన్స్తో వెంటాడుతున్నారు. దేవేంద్ర నాయక్ శ్వాస తీసుకోలేక పరిగెత్తలేక హాస్పిటల్ వెనుక ఉన్న నిర్మానుష్యమైన రోడ్డుపైకి వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో అతని ప్రాణాలను కాపాడటానికి అన్నట్లు ఒక నల్లటి విండో గ్లాసెస్ ఉన్న కారు గాలి వేగంతో వచ్చి దేవేంద్ర నాయక్ ముందే కీచ్మంటూ బ్రేక్ వేసి ఆగింది. కారు లోపల కంప్లీట్ బ్లాక్ టింట్ ఉండటం వల్ల లోపల ఎవరున్నారో అస్సలు కనిపించటం లేదు. వెనుక నుండి పోలీసులు ఆగు లేకపోతే షూట్ చేస్తాం అని అరుస్తూ వస్తూ ఉన్నారు. పోలీసుల బుల్లెట్లకు దొరికిపోవటం కంటే ఈ కారులో తప్పించుకోవటమే మార్గము అని భావించిన దేవేంద్ర నాయక్ చటుక్కున ఆ కారు వెనుక డోర్ తెరిచి లోపలి సీట్లో పడిపోయాడు. కారు డోర్ లాక్ అవటమే ఆలస్యం. ఆ కారు డ్రైవర్ ఎక్సలేటర్ను గట్టిగా తొక్కాడు. ఆ కారు గాలి వేగంతో పోలీసుల కళ్ళు కప్పి నగర శివార్లను దాటి చాలా మైళ్ళ దూరం వచ్చేసింది. కేవలం కొన్ని సెకండ్లలోనే పోలీసుల కళ్ళ ముందే గాలిలో కలిసిపోయినట్లు ఆ హాస్పిటల్ ఏరియాను దాటి చాలా మైళ్ళ దూరం రోడ్డుపై దూసుకు వెళ్ళిపోయింది. పోలీసులు వెనకే ఉండిపోయారు. కారు చాలాసేపు హైవేపై వేగంగా ప్రయాణించింది. వెనుక పోలీసుల సైరన్లు వినిపించకపోవడంతో లోపల ఉన్న దేవేంద్ర నాయక్ ఒక దీర్ఘ శ్వాస తీసుకొని అప్పటి వరకు పడిన టెన్షన్ నుండి రిలాక్స్ అవుతూ తన గాయాన్ని ప్రెస్ చేసుకుంటూ, అమ్మయ్య, నా గ్యాంగు మనుషులే కరెక్ట్ టైంకు కారు తెచ్చి నన్ను కాపాడారు అని మనసులో అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు. వెనుక సీటుకు తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. కానీ సరిగ్గా 5 నిమిషాల ప్రయాణం తర్వాత కారు డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి మెల్లిగా పైన ఉన్న రేర్ వ్యూ మిర్రర్ను అడ్జస్ట్ చేస్తూ డ్రైవింగ్ సీట్లో నుండి ఒక చేతిని వెనక్కు పెట్టి అతని ముందు ఒక చల్లటి నీళ్ల బాటిల్ ఉంచుతూ ఎంతో ప్రశాంతంగా, అంతే గంభీరంగా, ఎలా ఉన్నారు తాతగారు? చాలా అలసిపోయినట్లున్నారు, కొంచెం నీళ్లు తాగండి, నా కారు రైడ్ మీకు నచ్చిందా అన్నాడు. ఆ గొంతు వినగానే దేవేంద్ర నాయక్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అతని ఒళ్ళంతా చల్లబడిపోయింది. అతను కళ్ళు తెరిచి విపరీతమైన షాక్తో మెల్లిగా ముందు ఉన్న డ్రైవర్ సీటు వైపు చూశాడు. అక్కడ బ్లాక్ గాగుల్స్ తీసి స్టీరింగ్ పట్టుకొని తన వైపే చూస్తూ పెదవులపై ఒక సింహపు చిరునవ్వుతో కూర్చొని ఉన్నాడు వర్మ సామ్రాజ్యపు ఏకైక వారసుడు అభిరామ్ వర్మ. దేవేంద్ర నాయక్ కళ్ళు ఆశ్చర్యంతో, భయంతో పెద్దవయ్యాయి. నమ్మలేని నిజం కళ్ళ ముందు కనిపించడంతో వాడి నోట మాట రాలేదు. దేవేంద్ర నాయక్ కాసేపటికి తేరుకొని వికృతంగా నవ్వుతూ, ఓహో, అభిరామ్ వర్మ అంటే నా ప్రాణాలు కాపాడింది నా మనవడు అభిరామ్ అన్నమాట. చూడు అభిరామ్, నీకు ఆసియా ఖండంలోనే టాప్ మోస్ట్ బిజినెస్ టైకూన్ అవార్డు వచ్చింది కదా, కానీ నిజానికి నువ్వు ఒక నెంబర్ 1 తెలివి తక్కువ వాడివిరా. నీ ప్రాణాలు తీయటానికి, నీ కుటుంబాన్ని మట్టిలో కలపటానికి తిరుగుతున్న నా ప్రాణాలనే నువ్వు స్వయంగా కారు తెచ్చి కాపాడావు, చూసావా? ఎంతటి మూర్ఖుడువురా నువ్వు అని హేళనగా అన్నాడు. దేవేంద్ర నాయక్ అన్న హేళన మాటలకు అభిరామ్ ఏమాత్రం కోప్పడలేదు. అతను రోడ్డు వైపు చూస్తూ కారు వేగాన్ని మరింత పెంచుతూ చాలా కూల్గా నవ్వాడు. దేవేంద్ర నాయక్, వర్మ గ్రూప్ అధినేతకు ఆ బిజినెస్ అవార్డు ఊరికినే రాలేదు. నా బిజినెస్ స్ట్రాటజీ కూడా అలాగే ఉంటుంది. మార్కెట్లో నాకు లాభం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని శత్రువు నుండి వడ్డీతో సహా ముక్కుపిండి వసూలు చేయటం నా నైజం. నీలాంటి అంతర్జాతీయ మృగాన్ని ఆ చేతకాని పోలీసులు పట్టుకుంటే జైల్లో పెడతారు, కోర్టుల చుట్టూ తిప్పుతారు. దానివల్ల నా వర్మ వంశానికి జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుందా? నాకేం లాభం వస్తుంది చెప్పు అన్నాడు చాలా కసిగా. ఆ మాటలకు దేవేంద్ర నాయక్ ఆశ్చర్యపోతూ, ఓహో, నన్ను పోలీసుల నుండి కాపాడి నీ సొంత చేతులతో నీ గోతిని నువ్వే తవ్వుకున్నావు అన్నమాట. నన్ను వదిలేస్తే నేను నిన్ను బ్రతకనిస్తానా అంటూ మళ్ళీ పైశాచిక నవ్వు నవ్వాడు. కానీ దేవేంద్ర నాయక్ ముఖంలోని ఆ పైశాచిక నవ్వు కొద్ది సెకండ్లలోనే మాయమైపోయింది. ఎందుకంటే కారు వేగం గంటకి 150 కిలోమీటర్లు దాటిపోతోంది. రోడ్డుపై వాహనాలు ఎదురుగా వస్తూ ఉన్నా అభిరామ్ కారు వేగాన్ని తగ్గించటం లేదు.
అప్పుడే దేవేంద్ర నాయక్ దృష్టి బ్రేక్ పై పడింది. అభిరామ్ తన కాలితో బ్రేక్ ను గట్టిగా తొక్కుతూ ఉన్నా ఆ బ్రేకు అస్సలు పడటం లేదు. బ్రేక్ వైర్లు ముందే కట్ అయిపోయాయి. అది చూసి దేవేంద్ర నాయక్ గుండె ఆగిపోయినంత పనయ్యింది. అతను కంగారుగా ముందుకు జరిగి, అభిరామ్, కారు బ్రేక్ ఎందుకు పట్టం లేదురా, అసలు బ్రేక్ ఎందుకు పనిచేయటం లేదు అని చావు భయంతో గట్టిగా కేకలు వేశాడు. కానీ అభిరామ్ ముఖంలో ఎలాంటి కంగారు లేదు. అతను ఆ మాట వినగానే యాక్సలరేటర్ను మరింత బలంగా నొక్కాడు. కారు వేగం 180 కిలోమీటర్లకు చేరింది. కారు గాలిలో తేలుతూ ఉన్నట్లు దూసుకుని వెళ్తోంది. దేవేంద్ర నాయక్ సీటును గట్టిగా పట్టుకుని, అభిరామ్, ఏం చేస్తున్నావురా పిచ్చివాడా, బ్రేక్ కంట్రోల్ చెయ్యి, కారును దేనికైనా గుద్ది ఆపు, లేదంటే మనిద్దరం చచ్చిపోతావురా. నేను ఎలాగో ముసలివాడిని, చావటానికైనా సిద్ధమే, కానీ నాతో పాటు నువ్వు కూడా నీ 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసుకుని పోతావా, ఆపురా కారును అని గింజుకున్నాడు. వాడి ముఖంలో కనిపిస్తూ ఉన్న ఆ చావు భయాన్ని చూసి అభిరామ్ ముఖంలో ఒక వింతైన ప్రశాంతమైన చిరునవ్వు మెరిసింది. అతను రేర్ వ్యూ మిర్రర్లో దేవేంద్ర నాయక్ కళ్ళల్లోనికి చూస్తూ, దేవేంద్ర నాయక్, నేను ఎలాగో ఒకరోజు చావవలసిందే. ఒకవేళ నేను ఈరోజు బ్రతికి ఉంటే నువ్వు నా ప్రాణాలు తీస్తావు, నా ఫ్యామిలీని నాశనం చేస్తావు. అందుకే మన ఇద్దరి ఆటకు ఈ రోడ్డు మీదే క్లైమాక్స్ రాసేద్దాం. ఇద్దరం కలిసే యమలోకానికి ప్రయాణం అవుదాం అన్నాడు అభిరామ్. అభిరామ్ అన్న మాటలకు దేవేంద్ర నాయక్ నుదుటిపై చెమటలు పట్టాయి. అంతటి క్రూరమైన మాఫియా డాన్ ముఖంలో వణుకు స్పష్టంగా కనిపిస్తోంది. అభిరామ్ మాత్రం ప్రశాంతంగా యోగిలా చిరునవ్వుతో కారును మృత్యు వైపు నడుపుతూ ఉన్నాడు. ఎదురుగా వస్తున్న లారీలను, కార్లను తప్పిస్తూ కారు రోడ్డుపై అటు ఇటు ఊగుతూ భీకరమైన శబ్దాలు చేస్తోంది. దేవేంద్ర నాయక్ ఆఖరి ప్రయత్నంగా అభిరామ్ బలహీనతను వాడుకోవాలి అని కంగారుగా, అభిరామ్, నీ ప్రాణాల మీద నీకు ఆశ లేకపోయినా నీకోసం, నీ ప్రేమ కోసం బ్రతుకుతున్నా నీ మైనా, ఆ శివాని గురించి ఒక్కసారి ఆలోచించరా. నువ్వు లేకపోతే ఆ అమాయకురాలు ఈ సమాజంలో ఎలా బ్రతుకుతుంది? నీ ప్రేమను నమ్ముకున్న ఆ పిల్ల ఏమైపోతుందిరా, ఒక్కసారి ఆలోచించు అని కేకవేశాడు. తన ప్రాణమైన శివాని పేరు వినగానే అభిరామ్ ముఖంలో ఒక్కసారిగా తీవ్రమైన మార్పు వచ్చింది. అతని ముఖంలోని ఆ ప్రశాంతమైన చిరునవ్వు క్షణాల్లో మాయమైపోయింది. కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖం అత్యంత సీరియస్గా మారింది. శివాని జ్ఞాపకాలు అతని మెదడును మెలిపెట్టాయి. కానీ అతను తన నిర్ణయాన్ని మార్చుకోదలుచుకోలేదు. వెంటనే అభిరామ్ తన సీట్ బెల్ట్ను ఒక్క చేత్తో క్లిక్ అంటూ తీసేశాడు. అది చూసి దేవేంద్ర నాయక్ ఇంకా భయపడ్డాడు. అభిరామ్ ఏం చేయబోతున్నాడో ఆ రాక్షసుడికి అస్సలు అర్థం కాలేదు. అంతలోనే కారు ఒక పెద్ద ఘాట్ రోడ్డు మలుపు దగ్గరకు వచ్చింది. అభిరామ్ స్టీరింగ్ను గట్టిగా పట్టుకొని హైవే నుండి కారును పక్కనున్న లోతైన లోయ వైపు తిప్పేశాడు. కారు రోడ్డు దాటి గాల్లోనికి లేచి 100 అడుగుల లోతైన లోయలోనికి నేరుగా పడిపోయింది. కొండరాళ్లను ఢీకొడుతూ కింద పడగానే డామ్ అంటూ ఒక భయంకరమైన పెద్ద పేలుడు సంభవించింది. కారు విడిభాగాలు, టైర్లు అన్నీ ముక్కలు ముక్కలై దట్టమైన మంటల్లో తగలబడటం మొదలయ్యింది. ఆ లోయంతా దట్టమైన పొగ ఆవరించింది. మరోవైపు సిటీ హాస్పిటల్ ఐసీయూ రూమ్లోనికి రామచంద్ర వర్మ గారు అడుగుపెట్టాడు. ఆయన రాగానే అప్పటి వరకు వెంటిలేటర్పై చావు బ్రతుకుల మధ్య ఉన్నట్లు నటించిన ప్రతాప్ వర్మ బెడ్ మీద నుండి బెడ్షీట్ తీసేసి చాలా నార్మల్గా లేచి కూర్చున్నాడు. అవును, ప్రతాప్కు అసలు యాక్సిడెంటే జరగలేదు. అదంతా దేవేంద్ర నాయక్ను ఉచ్చులోనికి లాగటానికి అభిరామ్ రామచంద్ర వర్మ గారు ఆడిన నాటకం. ప్రతాప్ బెడ్ దిగి రామచంద్ర వర్మ గారి దగ్గరకు వచ్చి వరుసగా ప్రశ్నలు వేశాడు. నాన్నగారు, ఆ దరిద్రుడు, నరరూప రాక్షసుడు దేవేంద్ర నాయక్ ఏమయ్యాడు? పోలీసులు వాడిని హాస్పిటల్లో పట్టుకున్నారా లేదా? మన ప్లాన్ బి 100కు 100% సక్సెస్ అయిందా నాన్నగారు? అసలు అభిరామ్ ఎక్కడ ఉన్నాడు? వాడు ఇంకా రాలేదేమిటి అని అడిగాడు. రామచంద్ర వర్మ గారు ఒక భారమైన శ్వాస తీసుకొని కళ్ళల్లో కన్నీళ్లను ఆపుకుంటూ, ప్రతాప్, ఆ దేవేంద్ర నాయక్ హాస్పిటల్లో పోలీసుల చక్రబంధం నుండి తప్పించుకున్నాడ్రా అన్నారు చాలా నిరాశగా. ఆ మాట వినగానే ప్రతాప్ తీవ్రమైన షాక్కు గురయ్యాడు. ఏమిటి నాన్నగారు, ఆ మృగాడు మళ్ళీ తప్పించుకున్నాడా? గతంలో నా కళ్ళ ముందే మా అమ్మను చంపినవాడు,
నా అన్నని దారుణంగా చంపిన ఆ రాక్షసుడు మళ్ళీ తప్పించుకున్నాడా? మరి మన అభిరామ్ ఎక్కడ నాన్నగారు అని ఆందోళనగా అడిగాడు. రామచంద్ర వర్మ గారు ప్రతాప్ గారి భుజంపై చేయి వేసి, దేవేంద్ర నాయక్ పోలీసుల నుండి తప్పించుకున్నాడు ప్రతాప్. కానీ అభిరామ్ ముందే ఊహించి దారిలోనే వాడిని తన కారులో ఎక్కించుకొని ఎవ్వరికీ తెలియని ఒక రహస్య ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడురా అని చెప్పారు. ప్రతాప్ ముఖంలో ఆందోళన మరింత పెరిగింది. కానీ నాన్నగారు, అభిరామ్ స్వయంగా వాడిని కారులో తీసుకుని వెళ్ళటం మన ఒరిజినల్ ప్లాన్లో లేదు కదా. అసలు అభిరామ్ ఆ రాక్షసుడిని ఎక్కడికి తీసుకుని వెళ్ళి ఉంటాడు? వాడు ఎంతటి ప్రమాదకరమైన హంతకుడో తెలిసి కూడా అభిరామ్ ఎందుకు ఒంటరిగా ఈ రిస్క్ తీసుకున్నాడు నాన్నగారు అని అడిగాడు. రామచంద్ర వర్మ గారు తన మనసులోని భయాన్ని దాచుకుంటూ, నా పర్సనల్ మనుషులు ఆల్రెడీ అభిరామ్ ప్రయాణిస్తూ ఉన్న ఆ కారును వెంబడించారు ప్రతాప్. నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు. మన అభిరామ్ ఎక్కడ ఉన్నా క్షేమంగానే ఉంటాడు, త్వరలోనే వస్తాడు. కానీ నువ్వు ఇప్పుడు వెంటనే వర్మ విల్లాకు వెళ్ళాలి. టీవీల్లో నీ యాక్సిడెంట్ నకిలీ వార్త చూసి ఇంట్లో వాళ్ళందరూ గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నారు. ముఖ్యంగా సుమతి కోడలు పరిస్థితి అస్సలు బాగోలేదు. నువ్వు వెళ్ళే వాళ్లకు నిజం చెప్పు అని పంపించేశారు. మరోవైపు వర్మ విల్లాలో ఉన్న శివానీకి ఒక్కసారిగా విపరీతమైన ఆందోళన మొదలయ్యింది. ఆమె గుండెల్లో ఏదో తెలియని భయంకరమైన నొప్పి, ఆరాటం మొదలయ్యాయి. ఆమె మనసు శూన్యమైపోయింది. ఆమెకు మాటిమాటికి అభిరామ్ ముఖం, అతను తనకు ఇచ్చిన ఆ కన్నీళ్ల ముద్దు మాత్రమే గుర్తుకొస్తున్నాయి. అభిరామ్, నువ్వు ఎక్కడ ఉన్నావు? నా గుండె ఎందుకు ఇంతలా కొట్టుకుంటోంది? నీకు ఏదో ప్రమాదం జరిగినది అని నా మనసు చెప్తోంది. అభిరామ్, ప్లీజ్ నాతో మాట్లాడు అని ఏడుస్తూ వణుకుతూ ఉన్న చేతులతో తన ఫోన్లో అభిరామ్ నంబర్కు పదే పదే కాల్ చేస్తోంది. కానీ ఆమె కాల్ చేసిన ప్రతిసారి అవతల నుండి ది నంబర్ యు ఆర్ కాలింగ్ ఈజ్ కరెంట్లీ స్విచ్ ఆఫ్ అనే కంప్యూటర్ వాయిస్ మాత్రమే వినిపిస్తోంది. శివాని ఫోన్ను గుండెలకు హత్తుకొని కన్నీరు మున్నీరుగా ఏడవసాగింది. టీవీ ఛానళ్లలో ప్రతాప్ వర్మ ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు అని, పరిస్థితి విషమంగా ఉన్నది అనే వార్త చూసి వర్మ విల్లాలో ఉన్నవారు అంతా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. సుమతి తన ప్రపంచమే కూలిపోయినట్లు నేలపై కూర్చొని గుండెలు బాదుకుంటోంది. సరిగ్గా అదే సమయంలో విల్లా మెయిన్ డోర్ తెరుచుకున్నది. లోనికి అడుగుపెట్టిన వ్యక్తిని చూసి హాల్లో ఉన్నవారంతా ఒక్కసారిగా ఊపిరి బిగబట్టారు. చూస్తున్నది నిజమో లేక భ్రమ తెలియక అందరి గుండెలు ఆగిపోయినంత పనయ్యింది. ఎందుకంటే అక్కడ నిలబడింది మరి ఎవరో కాదు, చావు బ్రతుకుల్లో ఉన్నాడు అనుకున్న ప్రతాప్ వర్మ. అతన్ని క్షేమంగా సజీవంగా చూడగానే ఇంట్లో వాళ్ళంతా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చివాళ్లలా అయిపోయారు. ఇప్పుడే కదా టీవీల్లో అంత భయంకరమైన యాక్సిడెంట్ వార్త విన్నాము, కారు నుజ్జు నుజ్జు అయిపోయింది అని లైవ్ చూశాము. కానీ ఇక్కడ చూస్తే ప్రతాప్ ఒంటి మీద కనీసం ఒక చిన్న గీత, ఒక చిన్న రక్తపు చుక్క కూడా లేదేమిటి అని ఆశ్చర్యంతో నోళ్లెళ్లబెట్టారు. అందరి కళ్ళు తన వైపే ప్రశ్నార్థకంగా చూడటం గమనించిన ప్రతాప్ పెదవులపై ఒక చిన్న నవ్వు నవ్వి పక్కనే నిలబడిన తన తండ్రి రామచంద్ర వర్మ గారి వైపు సైగ చేశాడు. అప్పుడు రామచంద్ర వర్మ గారు అందరి వైపు చూస్తూ చాలా గంభీరంగా అసలు రహస్యాన్ని వివరించారు. కంగారు పడకండి, ప్రతాప్కు ఏ ప్రమాదము జరగలేదు. మన కుటుంబానికి, ముఖ్యంగా మన వర్మ సామ్రాజ్యానికి ఎన్నో ఏళ్లుగా నరరూప రాక్షసుడిలా మారిన ఒక పాత శత్రువు ఉన్నాడు. వాడే అండర్ వరల్డ్ మాఫియా డాన్ దేవేంద్ర నాయక్. ఆ మృగాడికి బుద్ధి చెప్పటానికి, వాడిని చట్టానికి పోలీసులకు దొరికేలా బోల్తా కొట్టించడానికి నేను, అభిరామ్, ప్రతాప్ కలిసి పక్కా ప్లాన్తో ఆ యాక్సిడెంట్ డ్రామా ఆడాం. మీడియాలో వచ్చినది కేవలం అబద్ధపు వార్త మాత్రమే అని చెప్పారు. రామచంద్ర వర్మ గారి నోటి నుండి ఆ మాట వినగానే సోఫా పక్కన ఏడుస్తూ ఉన్న సుమతి ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె తీవ్రమైన షాక్లోనికి వెళ్ళిపోయింది. ఏమిటి, దేవేంద్ర నాయక్ను పట్టుకోవటానికి ప్లాన్ వేశారా? అంటే అంటే ఇప్పుడు దేవేంద్ర నాయక్ పోలీసులకు పట్టుబడ్డా అని వణుకుతూ ఉన్న గొంతుతో తీవ్రమైన ఆందోళనతో అడిగింది. తన భర్త బ్రతికినందుకు సంతోషపడటం మానేసి దేవేంద్ర నాయక్ పట్టుపడ్డా లేదా అని ఆమె అంతలా ఆశ్చర్యపోవటం, భయపడటం చూసి పక్కనే ఉన్న ప్రతాప్ వర్మకు విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకంటే సుమతి కేవలం కొన్ని వందల కోట్ల డబ్బు ఆశ కోసం
ఆస్తి కోసం తమ శత్రువైన దేవేంద్ర నాయక్ కోవర్టుగా మారి ఇంట్లో విషయాలన్నీ లీక్ చేస్తూ ద్రోహం చేస్తోంది అనే భయంకరమైన నిజం ప్రతాప్కి కూడా తెలిసిపోయింది. ఆయన కోపంతో ఊగిపోతూ పళ్ళు నోరుతూ సుమతి వైపు ప్రాణాలు తీసేంత కసితో వెళ్ళబోయాడు. కానీ పక్కనే ఉన్న రామచంద్ర వర్మ గారు వెంటనే ప్రతాప్ చేయి గట్టిగా పట్టుకొని వద్దు అన్నట్లు కళ్ళతోనే సైగ చేసి ఆపారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరి ముందు ఆ ద్రోహం గురించి మాట్లాడటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని, సమయం వచ్చినప్పుడు చూసుకుందాము అని ప్రతాప్ని శాంతింపచేశారు. సరిగ్గా అదే సమయంలో కింద హాల్లో జరుగుతూ ఉన్న ఈ గందరగోళం, మాటల శబ్దాలు వినిపించడంతో పై అంతస్తు గదిలో ఉన్న శివాని గుండె ఆతృతతో కొట్టుకున్నది. ఆమె మెట్ల మీద నుండి పరుగు పరుగున కిందకు వచ్చింది. హాల్లోనికి రాగానే ఆమె కళ్ళు కేవలం ఒకే ఒక్కడి కోసం వెతికాయి. తన సర్వస్వమైన అభిరామ్ ఎక్కడైనా కనిపిస్తాడేమో అని ఆశగా చూసింది. కానీ అక్కడ ప్రతాపు మామయ్య ఉన్నాడు, తాతయ్య ఉన్నారు. కానీ అభిరామ్ ఎక్కడా కనిపించలేదు. శివాని ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా తాతయ్య దగ్గరకు వెళ్ళింది. ఆయన 2 చేతులు పట్టుకుని, తాతయ్య, మామయ్య క్షేమంగానే ఉన్నారు, సరే మరి అభిరామ్ ఎక్కడా? నా అభిరామ్ ఎక్కడా కనిపించటం లేదు. అతను ఎక్కడకు వెళ్ళాడు తాతయ్య అని కళ్ళల్లో నీళ్లతో ఆవేదనగా అడిగింది. శివానీని ఆ స్థితిలో, ఆ కంగారులో చూసి అక్కడ ఉన్న రామచంద్ర వర్మ గారికి, ప్రతాప్కు ఇద్దరికి గుండెలు పిండేసినంత బాధ అనిపించింది. పాపం ఆ అమాయకురాలికి ఏం సమాధానం చెప్పాలో వారికి అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే అభిరామ్ తాము వేసిన ఒరిజినల్ ప్లాన్కు పూర్తిగా వ్యతిరేకంగా వెళ్ళి ఆ క్రూరమైన మృగం దేవేంద్ర నాయక్ను పోలీసులు పట్టుకోకుండా తన సొంత కారులో ఎక్కించుకుని ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోయాడు అని. అసలు వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో ఎవరికీ తెలియదు అనే నిజాన్ని ఆమెకు ఎలా చెప్పాలో తెలియక రామచంద్ర వర్మ గారు తలదించుకున్నారు. రామచంద్ర వర్మ గారు అలా ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడటంతో శివాని మనసులో భయం, ఆందోళన మరింత పెరిగిపోయాయి. ఆమె గుండె వేగం పెరిగింది. ఆమె రామచంద్ర వర్మ గారుని గట్టిగా కుదిపేస్తూ మళ్ళీ అడిగింది, తాతయ్య, నేను మిమ్మల్నే అడుగుతున్నాను. నా అభిరాము ఎక్కడ ఉన్నారు? ఎందుకు అందరూ మౌనంగా ఉన్నారు? నాకు నిజం చెప్పండి తాతయ్య అని రెండవసారి గట్టిగా అడిగేసరికి రామచంద్ర వర్మ గారు తన కళ్ళల్లోని కన్నీళ్లను లోపలికే దాచుకొని తన మనసును రాయి చేసుకొని, అమ్మ శివాని, నువ్వు అనవసరంగా కంగారు పడకు. అభిరామ్కు ఏమీ కాలేదు. వాడు క్షేమంగా ఉన్నాడు. మన కాలిఫోర్నియాలోని మెయిన్ బ్రాంచ్ ఆఫీసులో కొన్ని అత్యవసరమైన బిజినెస్ డీల్స్ పెండింగ్లో ఉన్నాయి. చాలా రోజులుగా వాడు అక్కడికి వెళ్ళలేదు కదా, అందుకే ఆ పనులన్నీ స్వయంగా చూసుకోవటానికి ఇప్పుడే ఎమర్జెన్సీ ఫ్లైట్లో కాలిఫోర్నియా వెళ్ళాడు. చాలా బిజీగా ఉన్నాడు. త్వరలోనే పనులన్నీ ముగించుకొని నీ దగ్గరకే వచ్చేస్తాడు. నువ్వు అస్సలు చింతించకమ్మా అని అబద్ధం చెప్పారు. ఆయన నోటితో ఆ మాట చెప్పేసిన భర్త ప్రాణాల కోసం తప్పించిపోతూ ఉన్న శివానీతో ఇంత పెద్ద అబద్ధం చెప్తున్నందుకు రామచంద్ర వర్మ గారు మనసు లోపల నరకయాతన అనుభవిస్తూ విలవిలలాడిపోయింది. అటు శివాని పైకి తాతయ్య మాటలు విన్నా ఆమె మనసు మాత్రం ఆ మాటలను నమ్మటానికి సిద్ధంగా లేదు. అభిరామ్ ఇప్పుడే దేవేంద్ర నాయక్ గురించి అంత పెద్ద ప్లాన్ వేసి మామయ్య యాక్సిడెంట్ డ్రామా నడిపించాడు కదా, మరి ఆ శత్రువును వదిలేసి అకస్మాత్తుగా అంత అర్జెంటుగా కాలిఫోర్నియా ఆఫీస్కు ఎందుకు వెళతాడు? ఇందులో ఏదో తేడా ఉన్నది అని తీవ్రంగా ఆలోచించసాగింది. శివాని తన ఆలోచనల వలయం నుండి బయటకు వచ్చేలోపే రామచంద్ర వర్మ గారి కోటు జేబులో ఉన్న పర్సనల్ ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అంటూ గట్టిగా మోగింది. ఆయన కంగారుగా ఫోన్ స్క్రీన్ చూశారు. అది అభిరామ్ కారును వెంబడించడానికి తాను పంపిన సీక్రెట్ బాడీగార్డ్స్ నుండి వచ్చిన కాలు. తాతయ్య వెంటనే ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకున్నారు. ఫోన్లో అవతలి వ్యక్తి ఏం చెప్పాడో హాల్లో ఉన్న మిగతా ఎవ్వరికీ వినిపించలేదు. కానీ ఆ మాటలు వింటూ ఉన్న రామచంద్ర వర్మ గారి ముఖ కవలికలు, కళ్ళల్లో వణుకు చూస్తూ ఉంటే అవతలి వ్యక్తి ఎలాంటి మంచి వార్త అయితే చెప్పలేదు అని, ఏదో భయంకరమైన విపత్తు జరిగినది అని అక్కడ ఉన్న వారి అందరికీ అర్థమైపోతోంది. ఎందుకంటే అవతలి బాడీగార్డు ఫోన్లో, సార్, ఘోరం జరిగిపోయింది సార్. అభిరామ్ సార్ కారు హైవే పక్కన ఉన్న లోతైన లోయలోనికి దూసుకొని వెళ్ళిపోయింది. కారు పడగానే పెద్ద బ్లాస్ట్ జరిగి మంటల్లో కాలిపోతుంది సార్. సార్ ఆచూకీ తెలియటం లేదు.
అని చెప్పారు. ఆ మాట వినగానే రామచంద్ర వర్మ గారి గుండె ముక్కలైపోయింది. కానీ ఇంట్లో వాళ్ళ ముందు ధైర్యంగా నటిస్తూ కేవలం మీరు అక్కడే ఉండండి, నేను స్వయంగా వస్తున్నాను అని వణుకుతూ ఉన్న గొంతుతో చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత చాలా బాధగా కన్నీళ్లు తిరుగుతూ ఉన్న కళ్ళతో ఒకసారి అమాయకంగా చూస్తూ ఉన్న శివాని వైపు చూశారు. మెల్లగా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె తల నిమిరి ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా వెంటనే వెళ్ళా నుండి బయటకు పరిగెత్తారు. రామచంద్ర వర్మ గారు అంత కంగారుగా కళ్ళల్లో నీళ్లతో అలా వెళ్ళటం చూసి శివాని ఆశ్చర్యపోయింది. ఆమె గుండెలో ఏదో తెలియని కీడు శంకించింది. అటు ప్రతాప్కు కూడా రామచంద్ర వర్మ గారి ముఖం చూడగానే ఏదో ఘోరం జరిగినది అని, అభిరామ్ ప్రాణాలకు ఏదో ప్రమాదం వాటిల్లినది అని తేడాగా అనిపించింది. ఆయన వెంటనే ఇంట్లో వాళ్లతో నేను ఇప్పుడే వస్తాను, నాన్నగారికి తోడుగా వెళ్తున్నాను అని చెప్పి ఆయన కూడా రామచంద్ర వర్మ గారి వెంటే విల్లా నుండి బయటకు కారు తీసుకుని పరిగెత్తారు. ఇక్కడ వర్మ విల్లాలో శివాని తన భర్త అభిరామ్ క్షేమంగా తిరిగి వస్తాడు అని ఆశగా ఎదురు చూస్తూ కూర్చున్నది. పగలు గడిచి రాత్రి అవుతోంది, రాత్రి గడిచి పగలు వస్తోంది. కానీ అభిరామ్ రాలేదు. కాలిఫోర్నియా వెళ్ళాడు అనుకున్న అభిరామ్ నుండి కనీసం ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్ లేదా ఒక్క సెకండ్ మాట్లాడే వాయిస్ కాల్ కూడా రాలేదు. అలా రోజులు గడిచి వారాలవుతున్నాయి. కానీ అభిరామ్ ఆచూకీ మాత్రం అస్సలు దొరకటం లేదు. శివాని పగలు రాత్రి తిండి నిద్ర అన్నీ మానేసి కేవలం అభిరామ్ జ్ఞాపకాల్లోనే శూన్యంలోనికి చూస్తూ గడుపుతోంది. విల్లా కిటికీ పక్కన కూర్చొని రోడ్డు వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకునేది. ఆమె మనసులోనే రోజువారీగా ఏడుస్తూ ఇలా అనుకునేది, అభిరామ్ ఎంత బిజీగా ఉంటే మాత్రం నాతో మాట్లాడటానికి నీకు ఒక్క నిమిషం కూడా తీరిక లేనంత పని ఏమున్నది అభిరామ్? కనీసం నేను బాగున్నాను శివాని అని ఒక చిన్న మెసేజ్ అయినా చేయొచ్చు కదా. నీ శివాని ఇక్కడ నీ కోసం ప్రతి క్షణం చచ్చిపోతున్నది అని నీకు తెలియదా అభిరామ్? ప్లీజ్ తిరిగి రావా అని బాధపడేది. శివాని అలా రోజు రోజుకు సగం అయిపోతూ దిగులుగా ప్రాణం లేని శవంలా ఉండటం చూసి అభిరామ్ తల్లి విజయ గారు భరించలేకపోయారు. ఆమె మెల్లగా శివాని దగ్గరకు వచ్చి ఆమె పక్కన కూర్చొని ఆమె చేతులను తన చేతుల్లోనికి తీసుకున్నారు. అమ్మా శివాని, ఏమైనది తల్లి? ఈ మధ్య కాలంలో నువ్వు చాలా అంటే చాలా ఉదాసంగా దిగులుగా ఉంటున్నావు. నీ కళ్ళల్లో అస్సలు సంతోషమే లేదు. ఎప్పుడు దేని గురించో ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. ఏమైనది నాన్న, నాకు చెప్పవా అని ఎంతో ఆప్యాయంగా అడిగారు. విజయ గారు ప్రేమగా అడిగిన ఆ ఒక్క మాట వినగానే అప్పటి వరకు గుండెల్లో దాచుకున్న శివాని దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నది. ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు ధారగా కారాయి. ఆమె ఏడుస్తూ అత్తమ్మ, అది అది అభిరామ్ అని అన్నది. కానీ ఆ పైన ఆమె నోటి నుండి మాట రాలేదు. అభిరామ్ పేరు ఎత్తగానే ఆమె గొంతు పూడుకుపోయింది. కేవలం కన్నీళ్లు మాత్రమే కారాయి. అది చూసి విజయ గారు ఆమెను గట్టిగా తన గుండెలకు హత్తుకొని తల నిమురుతూ, అయ్యో పిచ్చిదానా, అభిరామ్ గురించి నువ్వు ఇంతలా చింతించాలా? వాడి గురించి నాకు తెలియదా ఏమిటి? వాడు బిజినెస్ పని మీద విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాగే ఉంటాడు తల్లి. నెలల తరబడి అస్సలు ఇంటికి రాడు. కనీసం ఫోన్ చేసి ఎలాంటి సమాచారము ఇవ్వడు. వాడు వర్కులో పడితే లోకాన్నే మర్చిపోతాడు. మొదట్లో నాకు కూడా నీలాగే విపరీతమైన టెన్షన్ అయ్యేది, ఏడుపు వచ్చేది. కానీ రాను రాను వాడి నైజం తెలిసి నాకు అలవాటైపోయింది. నువ్వేమీ భయపడకు, వాడు చాలా క్షేమంగా ఉంటాడు అని నవ్వుతూ ధైర్యం చెప్పింది. ఆమె అంతటితో ఆగకుండా శివానీని నవ్వించటానికి, ఈసారి వాడు కాలిఫోర్నియా నుండి ఇంటికి వచ్చాక నువ్వు నేను ఇద్దరం కలిసి వాడి 2 చెవులు గట్టిగా పట్టుకొని పెద్ద శిక్ష వేద్దాం, సరేనా? ఇంకోసారి చెప్పకుండా ఇంట్లో నుండి బయటకు వెళితే రోజు ఖచ్చితంగా కాల్ చేసి మాట్లాడాలి అని వాడితో ఒక గట్టి కండిషన్ బాండు రాయించుకుందాం. నువ్వు అస్సలు ఏడవకు నాన్న అని చాలా సరదాగా అన్నారు. విజయ గారు అన్న ఆ ప్రేమపూర్వకమైన మాటలకు శివాని ఏడుస్తూ ఉన్న ముఖంపై ఒక చిన్న చిరునవ్వు వచ్చింది. కానీ ఆ హాల్కి అవతలి వైపు చీకటి మూలలో దూరంగా కూర్చొని వారి ఇద్దరి మాటలు వింటూ ఉన్న రామచంద్ర వర్మ గారు మాత్రం ఆ మాటలు వింటూ లోపల కుమిలిపోయారు. ఆయన కళ్ళ నుండి కన్నీళ్లు కారి గడ్డం మీదుగా కింద పడుతున్నాయి. ఆయన తన గుండెను పట్టుకుని మనసులోనే విలవిలలాడుతూ, అమ్మ శివాని, నువ్వు అభిరామ్ కాలిఫోర్నియాలో ఉన్నాడు అని
త్వరలోనే తిరిగి వస్తాడు అని ఆశతో ఉన్నావని నాకు తెలుసమ్మా. కానీ అసలు నిజం అది కాదు తల్లి. ఆ రాత్రి లోయలో పడిన అభిరామ్ కారు పూర్తిగా కాలి బూడిదైపోయింది. వాడు బ్రతికే ఉన్నాడో లేదో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు అనే భయంకరమైన నిజాన్ని నేను కనుక నీకు చెబితే నువ్వు ఈ క్షణమే ప్రాణాలు వదిలేసి కుప్ప కూలిపోతావు తల్లి. ఆ నిజాన్ని మోసే శక్తి నా వయసుకే లేదు. ఇక నీకెలా చెప్పనమ్మా, నన్ను క్షమించు అని మనసులోనే ఏడ్చారు. శివాని ఎప్పుడూ దిగులుగా ఉంటూ అభిరామ్ కోసం తప్పించిపోతూ ఉంటే వర్మ విల్లాలో వాతావరణం భారం అవుతోంది. ప్రతాప్ వర్మ రామచంద్ర వర్మ గారి పక్కనే కూర్చొని ఆవేదనగా, నాన్నగారు, అసలు మనం ఇంకెంతకాలం అభిరామ్ గురించి ఇంట్లో వాళ్లతో అబద్ధం చెప్తాము? ముఖ్యంగా శివానితో. ఆమె పడుతూ ఉన్న నరకం చూడలేకపోతున్నాను. ఏదో ఒకరోజు నిజం బయటపడుతుంది కదా, అప్పుడు పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారుతుందేమోనని నాకు భయంగా ఉన్నది అన్నారు. రామచంద్ర వర్మ గారు కళ్ళు మూసుకొని సుదీర్ఘంగా ఆలోచించి, ప్రపంచం నమ్మకం మీద నడుస్తుంది ప్రతాప్. మనం కూడా నమ్మకాన్ని వదలకూడదు. ఎప్పటికైనా నిజం అందరికీ తెలుస్తుంది అని చెప్పారు. అలా అంటూ రామచంద్ర వర్మ గారు లేచి శివాని దగ్గరకు వెళ్ళి కూర్చున్నారు. అమ్మా శివాని, మీ ఫైనల్ ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి అని ప్రియా చెప్తోంది, నిజమేనా అని అడిగారు. అవును తాతయ్య, వచ్చే వారం నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి అని శివాని సమాధానం ఇచ్చింది. అయితే రేపటి నుండి నువ్వు కాలేజీకి వెళ్ళు, నీ చదువు మీద దృష్టి పెట్టు అని రామచంద్ర వర్మ గారు ఆదేశించారు. శివాని అభిరామ్ చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకొని, కానీ తాతయ్య, వెళ్లే ముందు అభిరామ్ చెప్పారు కదా, తను చెప్పే వరకు కాలేజీకి వెళ్ళవద్దు అని అని ఆగిపోయింది. అప్పుడు పరిస్థితులు బాగాలేవు, ఇప్పుడు అంతా బాగున్నది, నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పి రామచంద్ర వర్మ గారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పటికి అభిరామ్ వెళ్ళి 1 నెల రోజులు గడిచిపోయాయి. నిక్కీ ఆరోగ్యం కుదుట పడటంతో ఆమెను బోర్డింగ్ స్కూల్లో చేర్పించాలి అని శివాని నిర్ణయించుకున్నది. శివాని కాలేజీకు వెళ్ళిన ఆమె చూపులు మాత్రం ఎప్పుడూ అభిరామ్ కోసమే వెతుకుతూ ఉన్నాయి. ఒకరోజు శివాని కాలేజీలో ఉండగా రామచంద్ర వర్మ గారి నుండి ఫోన్ వచ్చింది. వెంటనే ఇంటికి రమ్మని ఆయన చెప్పారు. అభిరామ్ గురించి ఏదైనా మంచి వార్త చెప్తారేమోనని ఆతృతగా, కంగారుగా ఆమె క్యాబ్ ఎక్కి విల్లాకు చేరుకున్నది. లోనికి వెళ్ళగానే ఇంట్లో వాళ్ళందరూ చాలా టెన్షన్లో ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తాతయ్య, నన్ను ఎందుకు రమ్మన్నారు? అందరూ ఎందుకు ఇంత టెన్షన్లో ఉన్నారు అని అడిగింది. ఆమె ఏదో చేదు వార్త వింటాను అనే భయంతో వణికిపోతూ ఉండగా అప్పుడే మెట్లపై నుండి ఒక స్వరం వినిపించింది. మెట్లు దిగుతూ అభిరామ్ ఫోన్లో మాట్లాడుకుంటూ హాల్లోనికి వస్తున్నాడు. అభిరామ్ని చూడగానే శివాని ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకున్నది. అభిరామ్, నిన్ను చాలా మిస్ అయ్యాను అని చెబుతూ కన్నీళ్లతో అతన్ని గట్టిగా కౌగిలించుకున్నది. కానీ కొన్ని క్షణాలకే ఆమెకు ఏదో తేడాగా అనిపించింది. అభిరామ్ మనిషిగా ఉన్నా అతనిలో స్పందన ఏమీ లేదు. అతను విగ్రహంలాగా నిలబడి ఉన్నాడు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.